నమస్తే యువర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను ఇండెఫినిట్ ఇంటిగ్రేషన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేయబోతున్నా. 2Bలో మనకి ఇంటర్ 2Bలో మనకి ఈ చాప్టర్ అని చాలా ఇంపార్టెంట్ చాప్టర్. ఎందుకంటే దీంట్లో మనకి 2 7 మార్క్స్ క్వశ్చన్స్ అండ్ 2 మార్క్స్ క్వశ్చన్స్ అయితే మనకి ఈ చాప్టర్ నుండి వస్తాయి. మీరు ఈజీగా మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు ఈ చాప్టర్ నుండి. ఓకే, మనకి ఈ చాప్టర్లో కొన్ని టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే, మెథడ్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్, రిడక్షన్ ఫార్ములాస్ బేస్డ్ అండ్ మనకి పార్షియల్ ఫ్రాక్షన్స్ బేస్డ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఈ 3 టైప్స్ ఆఫ్ బేస్డ్ క్వశ్చన్స్ పైన మీకు 7 మార్క్స్ క్వశ్చన్స్ అయితే ఇస్తారు. మీకు ఇంకా 2 మార్క్స్ క్వశ్చన్స్ అయితే మీకు డైరెక్ట్ మీకు సబ్స్టిట్యూషన్ మెథడ్ అయి ఉండొచ్చు, లేకుంటే మీకు ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. మీకు 2 మార్క్స్ అయితే మీరు సింప్లిఫికేషన్ చేసుకొని ఫార్ములా డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. అలా ఉంటాయి మీకు 2 మార్క్స్ క్వశ్చన్స్. ఈ వీడియోలో అయితే నేను ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అయితే డిస్కస్ చేయబోతున్నా మనకి. ఓకే, 7 మార్క్స్ క్వశ్చన్స్కి ఈ వీడియోలో నేను కంప్లీట్లీ ఈ వీడియోలో అయితే మనకి ఈ క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేయబోతున్నా. ఓకే, మీకు టోటల్గా ఇవన్నీ ఉన్నాయి. ఇన్ని క్వశ్చన్స్ నేను డిస్కస్ చేయబోతున్నా. ఇవన్నీ ఒక్క టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్కి మీకు ఒక్క వర్కింగ్ రూల్ తెలిస్తే చాలు. ఇవన్నీ ప్రాబ్లమ్స్కి సేమ్ వర్కింగ్ రూల్ ఉంటుంది. మీకు ఈ టైప్ పైన ఏ ప్రాబ్లం ఇచ్చినా మీకు వర్కింగ్ రూల్ అనేది సేమే ఉంటుంది. చూసుకోండి ఒకసారి. దీంట్లో మీకు ఎలాంటి ప్రాబ్లం ఇచ్చినా మీకు వర్కింగ్ రూల్ అనేది సేమ్ ఉంటుంది. ఓకే, అర్థమైందా? మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండెఫినిట్ ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ అయితే మీకు బాగా రావాలి. ఓకే, అవి వస్తే మీకు ఇది చాలా ఈజీ అవుతుంది ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి. ఓకే, ఇంకొకటి ఏంటంటే మీరు ఎప్పుడూ అంతే మ్యాథమెటిక్స్ ఒక క్వశ్చన్ నేర్చుకున్న తర్వాత ఆ టైప్ ఆఫ్ ప్రాబ్లం మీకు వర్కింగ్ రూల్ వస్తే ఇంకొక ప్రాబ్లమ్ని మీరు ఓన్గా ట్రై చేయండి సాల్వ్ చేయడానికి. అది వస్తే మీరు రిమైనింగ్ ప్రాబ్లమ్స్ సేమ్ అదే వర్కింగ్ రూల్ అప్లై చేస్తూ సాల్వ్ చేయొచ్చు. వాడు మీకు ఎగ్జామినేషన్లో ఇదే క్వశ్చన్స్ ఇస్తాడా అని మనకి చెప్పలేము. సమ్ టైమ్స్ వేరే క్వశ్చన్స్ ఇవ్వచ్చు. అంటే ఇలాంటి టైపే ఉంటుంది, కానీ వాల్యూస్ చేంజ్ చేయొచ్చు సమ్ టైమ్స్. అలాంటప్పుడు మనకి ప్రాబ్లం కాకూడదు కదా. మీరు ఏం చేస్తారు, వాల్యూస్ చేంజ్ చేసినా మీరు చేయగలగాలి. అందుకోసం మీరు వర్కింగ్ రూల్ నేర్చుకోండి. వర్కింగ్ రూల్ నేర్చుకుంటే వాడు వాల్యూస్ ఏమైనా చేంజ్ చేసినా ఇక్కడ కానీ మీకు వాల్యూస్ చేంజ్ చేసినా మీరు చేయగలరు. చూడండి, ఈ ప్రాబ్లం ఇచ్చాడు కానీ నెక్స్ట్ ప్రాబ్లం అదే ఉందా, సేమ్ అలాంటి టైప్ ప్రాబ్లం ఉందా, అలా సేమ్ అలాగే ఉంది మనకి చూడడానికి. ఓకే, కానీ ఇక్కడ మనకి వాల్యూ అనేది చేంజ్ చేశాడు అంతే. అర్థమైందా? సేమ్ ఇది కూడాను వర్కింగ్ రూల్ ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కూడా మనకి వర్కింగ్ రూల్ అనేది సేమే ఉంటుంది. ఓకే, ఇక్కడ కూడా మనకి ఇక్కడ స్క్వేర్ రూట్ టర్మ్ అనేది న్యూమరేటర్లో ఇచ్చాడు, ఇక్కడ స్క్వేర్ రూట్ టర్మ్ అనేది డినామినేటర్లో ఇచ్చాడు మనకి, అంతే డిఫరెన్స్. ఓకే, వర్కింగ్ రూల్ ఈ దేనికి కూడా సేమ్ ఉంటుంది. ఇక్కడ మనకి స్క్వేర్ రూట్ అయితే ఇవ్వలేదు. ఓకే, ఇంకా ఈ ప్రాబ్లం అయితే సేమ్ ఫస్ట్ ప్రాబ్లం ఎలా ఉందో అలాగే ఉంది. ఇది కూడా మనకి ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లం ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. దీన్ని సింప్లిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం కొంచెం సింప్లిఫికేషన్ చేసుకోవాలి దీన్ని, నేను చెప్తాను దీన్ని. ఇంకా ఈ ప్రాబ్లంలో అయితే మనకి స్క్వేర్ రూట్ ఇవ్వలేదు. ఓకే, వర్కింగ్ రూల్ అయితే సేమ్, కానీ మనకి ఇక్కడ స్క్వేర్ రూట్ ఇవ్వలేదు. ఓకే, ఇది మనం కొంచెం డిఫరెన్స్ చూసుకుంటే మనకి ఈజీగా మనం ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేయొచ్చు. ఓకే, అన్నిటికీ మనకి వర్కింగ్ రూల్ అనేది సేమ్ ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం అయితే నేను చేసి చూపిస్తాను మీకు ఎలా చేయాలనేది, చూద్దాం అది. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం మనకి ఏముంది, ఎవాల్యుయేట్ ఇంటిగ్రేషన్ 6x + 5 స్క్వేర్ రూట్ ఆఫ్ 6 - 2x² + x dx. ఓకే, ఇప్పుడు వర్కింగ్ రూల్ చూద్దాం. వర్కింగ్ రూల్ ఏంటి, వర్కింగ్ రూల్ వచ్చి మనకి ఇది ఏదైతే వాల్యూ ఉందో ఇక్కడ మనకి 6x + 5 లీనియర్ ఈక్వేషన్ ఏదైతే ఉందో ఇది మనకి 6x + 5 దట్ ఈజ్ ఈక్వల్ టు a టైమ్స్ ఆఫ్ డిఫరెన్షియేషన్ ఆఫ్ ఈ స్క్వేర్ రూట్ లోపల ఉంది కదా ఈ టర్మ్ని ఇక్కడ రాసుకోండి. ఓకే, 6 - 2x² + x + b అని రాసుకోండి. ఓకే, ఇప్పుడు మనకి డిఫరెన్షియేషన్ ఫార్ములా తెలిసి ఉండాలి. డిఫరెన్షియేషన్ ఆఫ్ కాన్స్టెంట్ ఏంటి మనకి 0. అంటే కాన్స్టెంట్ అంటే ఏంటి, ఏదైనా వాల్యూ ఉండొచ్చు. డిఫరెన్షియేషన్ ఆఫ్ 2 ఉండొచ్చు, దాని వాల్యూ 0.
డిఫరెన్షియేషన్ ఆఫ్ 6 అయినా దాని వాల్యూ 0. అంటే ఎనీ రియల్ వాల్యూ ఏదన్నా నంబర్ దాని డిఫరెన్షియేషన్ ఏమవుతుంది, 0నే అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి మనకి ఏంటి, డిఫరెన్షియేషన్ ఆఫ్ x to the power of n. ఓకే, దాని ఫార్ములా ఏంటి, n ఇంటూ x to the power of n minus 1. ఓకే, ఈ రెండు తెలిస్తే చాలు మీకు డిఫరెన్షియేషన్లో. ఇప్పుడు ఏ అనేది యాజ్ ఇట్ ఈజ్ అలాగే పెట్టుకుందాం. ఇప్పుడు డిఫరెన్షియేషన్ ఆఫ్ 6 ఉంది, అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ 6 ఏంటి, కాన్స్టెంట్ కాబట్టి 0, -2 అనేది కాన్స్టెంట్ అలాగే పెట్టుకుందాం. డిఫరెన్షియేషన్ ఆఫ్ x స్క్వేర్ ఇక్కడ చూడండి, ఈ ఫార్ములాలో మీరు కంపేర్ చేస్తే, ఈ ఫార్ములాలో కంపేర్ చేస్తే x స్క్వేర్ n వాల్యూ ఎంత ఇక్కడ 2. ఓకే, 2 ఇంటూ x పవర్ ఆఫ్ n మైనస్ అంటే 2 - 1 అంటే మనకి ఏమొస్తుంది, మనకి 2x వస్తుంది. ఓకే, ప్లస్ డిఫరెన్షియేషన్ ఆఫ్ x. డిఫరెన్షియేషన్ ఆఫ్ x ఏంటి, ఇక్కడ చూడండి n దగ్గర ఎంత ఉంది, 1 ఉంది. ఓకే, 1 x to the power of 1 minus 1, 1 into x to the power of 0, ఎనీథింగ్ పవర్ ఆఫ్ 0 1 ఓన్లీ, అంటే 1. అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ x వాల్యూ ఏంటి, 1. ఇది గుర్తుపెట్టుకోండి, డిఫరెన్షియేషన్ ఆఫ్ x స్క్వేర్, డిఫరెన్షియేషన్ ఆఫ్ x, దీని వాల్యూ అనేది మీరు గుర్తుపెట్టుకోండి. మీకు ఈ ఫార్ములా గుర్తు లేకున్నా మీకు ఈ వాల్యూస్ అనేది పెట్టుకోండి. డిఫరెన్షియేషన్ ఆఫ్ x స్క్వేర్ ఏంటి మనకి 2x, డిఫరెన్షియేషన్ ఆఫ్ x ఏంటి మనకి 1. ఓకే, ఇన్ని ఫార్ములాస్ ఇవి గుర్తుపెట్టుకోండి అంతే మీరు. ఓకే, ఈ రెండు మెయిన్ ఫార్ములా. డిఫరెన్షియేషన్ ఆఫ్ కాన్స్టెంట్ 0 ఉంటుంది, ఇది పవర్. ఓకే, పవర్ రూల్ అంటాం దీన్ని. ఇంటూ +1 ప్లస్ b తీసుకుంటాం. ఓకే, దీన్ని సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది, a ఆఫ్ -2 2 = 4x +1 ప్లస్ b వస్తుంది. ఓకే, ఇది మనకి 6x + 5. ఇప్పుడు a అనేది ఇన్సైడ్ మల్టిప్లై చేసుకుందాం. ప్రతి ఒక్క టర్మ్కి a అనేది మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది మనకి -4ax ప్లస్ a ప్లస్ b వస్తుంది, 6x + 5. ఇప్పుడు ఏం చేయాలంటే మనము కోఎఫిషియంట్ని కంపేర్ చేయాలి. ఎక్స్ కోఎఫిషియంట్ అండ్ x కోఎఫిషియంట్స్ని కంపేర్ చేయాలి. కోఎఫిషియంట్ అంటే x పక్కలో ఉంటుంది కదా, దాన్నే కోఎఫిషియంట్ అంటాం. ఓకే, ఇక్కడ x పక్కలో ఎంత ఉంది, 6. RHS సైడ్ LHS సైడ్ ఉన్న x కోఎఫిషియంట్ని కంపేర్ చేద్దాం. కంపేర్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఈ సైడ్ x ఉంది, ఈ సైడ్ x కోఎఫిషియంట్ ఎంత ఉంది, -4a ఉంది. మనకి ఏ వాల్యూ ఎంత వస్తుంది, -6/4 వస్తుంది. అంటే ఏ ఎంత వస్తుంది, మనకి 2 టేబుల్స్ ఉండిపోతుంది కాబట్టి మనకి 2 3s 2 2s అంటే -3/2 అనేది మనకు వస్తుంది ఏ వాల్యూ. సిమిలర్లీ ఇప్పుడు మనకి కాన్స్టెంట్ మనకి ఏముంది, మనకి ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్స్ ఇది మనకి ఇది ఉంది. ఓకే, దీంట్లో కంపేర్ చేయండి. కంపేర్ చేస్తే మనకి ఏమొస్తుంది, మనకి 5 = a + b. ఓకే, ఏ వాల్యూ ఎంత మనకి ఆల్రెడీ తెలుసు, ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకున్నాం, -3/2 ప్లస్ b. ఈ -3/2 ఈ సైడ్ వస్తే 5 + 3/2 అవుతుంది = b. ఓకే, దీనికి LCM తీసుకున్నాం. LCM తీసుకుంటే మనకి ఏమొస్తుంది, 5 2s చూడండి, 5 2s 10 + 3 / 2 అంటే 13/2 వస్తుంది మనకి b వాల్యూ. ఇది మనకి b వాల్యూ. ఇప్పుడు ఏ వాల్యూ, b వాల్యూ వచ్చింది కదా, దీన్ని మనం సపోజ్ దీన్ని నేను ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటున్నా. ఓకే, ఈక్వేషన్ 1లో పుట్ చేయండి. పుట్ చేస్తే మనకి ఏమొస్తుంది, 6x + 5 ఏమవుతుంది మనకి, ఏ వాల్యూ ఎంత, -3/2 -4x + 1 ప్లస్ b వాల్యూ ఎంత ఉంది మనకి, 13/2. ఇది మనకి 6x + 5 వాల్యూ. ఈ 6x + 5 వాల్యూ ఏదైతే ఉందో దీన్ని మనం ఇక్కడ పుట్ చేయండి. ఓకే, ఇక్కడ పుట్ చేస్తే మనకి ఏమొస్తుంది, మనకి ఇంటిగ్రేషన్ దేర్ఫోర్ ఇంటిగ్రేషన్ 6x + 5 √6 - 2x² + x dx దట్ ఈజ్ ఈక్వల్ టు, ఈ ప్లేస్లో మనము ఈ కంప్లీట్ వాల్యూని పుట్ చేయండి. ఓకే, ఏమొస్తుంది మనకి -3/2 -4x + 1 + 13/2 ఇంటిగ్రేషన్ 6 - 2x² + x dx. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, బ్రాకెట్ లోపల ప్రతి ఒక్కటి ఈ టర్మ్ని మల్టిప్లై చేయండి. ఇంటిగ్రేషన్ టర్మ్ అనేది ఈ బ్రాకెట్ లోపలికి మల్టిప్లై చేసుకుంటే మనకి ఏమొస్తుంది, మనకి
బ్రాకెట్ లోపల మల్టిప్లై చేసుకుంటే ఏమొస్తుంది, ఇంటిగ్రేషన్ -3/2 -4x + 1 ఇంటిగ్రేషన్ 6 - 2x² + x dx. ఓకే, తర్వాత ఈ టర్మ్ మల్టిప్లై చేసుకుంటే ప్లస్ ఇంటిగ్రేషన్ 13/2 ఇంటిగ్రేషన్ 6 - 2x² + x dx. ఓకే, ఇప్పుడు ఇది కాన్స్టెంట్ టర్మ్ కాబట్టి నేను బయట పెట్టుకుంటా, -3/2 కాన్స్టెంట్ కాబట్టి అది బయట పెట్టుకుంటున్నా నేను. ఓకే, ఇంటిగ్రేషన్ -4x + 1 6 - 2x² + x dx. ఓకే, ప్లస్ 13/2 ఇంటిగ్రేషన్ √6 - 2x² + x dx. ఓకే, ఇది అర్థమైంది కదా. తర్వాత ఇప్పుడు మనకి దీనికి ఒక ఫార్ములా అవుతుంది. దీన్ని నేను కంప్లీట్లీ ఈ టర్మ్ ఏదైతే ఉందో దీన్ని నేను I1 అని రాసుకుంటున్నా. ఈ కంప్లీట్లో ఉన్న ఇంటిగ్రేషన్ని నేను I2 అని రాసుకుంటున్నా. ఓకే, మనకి కొన్ని ఫార్ములాస్ అయితే తెలుసు. చూడండి, ఇంటిగ్రేషన్ f' f (x) (4n) dx ఈక్వల్ టు f (x) n+1/n+1 + c. ఇది ఇంటిగ్రేషన్ ఫార్ములా. ఇప్పుడు I1కి కంపేర్ చేస్తే చూడండి, నేను I1ని ఎలా రాసుకుంటానంటే I1 = ఏంటి మనకి, ఇంటిగ్రేషన్ -4x + 1 √6 - 2x² + x dx. ఓకే, ఇప్పుడు చూడండి, దీన్ని నేను రీరైట్ రాసుకుంటే -4x + 1, దీన్ని స్క్వేర్ రూట్ని ఇలా రాసి చూడండి, nth√x ఉంటే మనకి x⁴1/n అని రాసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఏది లేదు అంటే ఇక్కడ 2 ఉందని అర్థం. మనకి స్క్వేర్ రూట్ అంటే దాని మీనింగ్ ఏంటి, ఇక్కడ 2 ఉందని అర్థం. ఇక్కడ చూడండి, n ఉంటే ఇలా ఎలా రాయొచ్చు, x⁴1/n అని రాయొచ్చు. అదే 2 ఉంటే దీన్ని ఎలా రాయొచ్చు మనము, 6 - 2x² + x (1/2) అని రాసుకోవచ్చా, కరెక్టా. ఇప్పుడు దీన్ని మనకి ఫార్ములాతో కంపేర్ చేస్తే ఇది మనకి f'(x) ఈ టర్మ్, ఇది మనకి f(x). ఇక్కడ లోపల ఉన్నదైతే మనకి f(x), ఇక్కడ ఉన్నది మనకి f'(x). n వాల్యూ ఎంత మనకి 1/2. అర్థమైందా. ఇప్పుడు ఈ ఫార్ములా పుట్ చేయండి. పుట్ చేస్తే మనకి ఆన్సర్ ఏమొస్తుంది, మనకి f(x) అంటే ఏంటి, ఇది f(x) కదా. 6 - 2x² + x (n+1) అంటే ఇది n వాల్యూ, 1/2 అనేది n, 1/2 + 1/2 + 1. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు +c అనేది మనం లాస్ట్లో రాసుకుందాం. కంప్లీట్గా ఇంటిగ్రేషన్ అంతా రాసుకున్న తర్వాత +c రాసుకుందాం. దీన్ని రాసుకుంటే మనం సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది మనకి, ఎల్సిఎం తీసుకుంటే 2 + 1 3/2 వస్తుంది /3/2. ఓకే, దీన్ని మనం 2/3 అని రాసుకోవచ్చు. ఇది రెసిప్రోకల్ అవుతుంది, 3/2 అనేది రెసిప్రోకల్ అయితే 2/3. 6 - 2x² + x (3/2). ఇదైతే మనకి I1 వాల్యూ. ఇప్పుడు మనం ఏం చేయాలి, I1 అయితే ఫైండ్ అవుట్ చేసాం, కానీ మనకి ఇంకా I2 ఉంది. I2 ఫైండ్ అవుట్ చేయాలి కదా, I2 కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం I2 అయితే ఫైండ్ అవుట్ చేద్దాం. I2 = మనకి I2 ఏముంది, మనకి ఇంటిగ్రేషన్ (6 - 2x² + x dx). ఓకే, దీన్ని సింప్లిఫై చేయాలంటే దీన్ని మనం ఫస్ట్ దీన్ని అయితే మనము సింప్లిఫై చేసుకోవాల్సి ఉంటుంది. 6 - 2x² + x. ఓకే, దీన్ని మనము ఏదో ఒక ఫార్మేట్లో అయితే మనం దీన్ని a + b² లేకుంటే a - b². ఓకే, ఈ ఫార్మేట్లో అయితే మనం దీన్ని కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది దీన్ని. ఓకే, ఈ ఫార్మేట్లో మనం కన్వర్ట్ చేయాలి, a + b² లేకుంటే a - b². దీనికైతే నేను ఒక ట్రిక్ అయితే చెప్తాను, దీన్ని ఫాలో అయితే చాలు మీరు. ఓకే, దీన్ని అయితే ఫాలో కండి చాలు మీరు. ఫస్ట్ ట్రిక్ ఏంటంటే
ఎప్పుడు అంతే మనకి ఎక్స్ స్క్వేర్ ఏదైతే ఉందో ఆ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ అనేది ఆల్వేస్ 1 ఉన్నట్టు చూసుకోండి. 1 ఒకటి ఉండాలి. ఓకే 1 ఉండకట్టు చూసుకోండి ఎప్పుడు ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ అనేది. ఓకే ఇక్కడ మనకి ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత ఉంది, -2 ఉంది. ఓకే బట్ మనకు 1 ఉండాలి కదా, నేను ఏం చేస్తా -2 అనేది కామన్ తీసుకుంటా. ఓకే -2 అనేది నేను కామన్ తీసుకుంటే మనకి ఇది ఏమవుతుంది, మనకి -2 అనేది కామన్ తీసుకుంటే మనకి ఇది ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ ఓకే -x/2 వస్తుంది, తర్వాత -3 అవుతుంది dx కదా అంతే. ఓకే -2 అనేది మనం కామన్ తీసుకున్నాం కాబట్టి మనకి ఇలా వచ్చింది. మీరు మళ్ళీ -2 మల్టిప్లై చేస్తే ఇదే వస్తుంది. ఓకే -2 కామన్ తీసుకుంటే మనకి ఇలా వస్తుంది. అర్థమైంది కదా. ఇప్పుడు దీన్ని అయితే మనము a ప్లస్ b హోల్ స్క్వేర్ లేకుంటే a మైనస్ b హోల్ స్క్వేర్ ఈ ఫార్మేట్లో ఏదో ఒక ఫార్మేట్కి మనం కంపేర్ చేయాలి, కన్వర్ట్ చేయాలి. దానికోసం చూడండి మిడిల్ టర్మ్ నేను ఏం చేస్తాను అంటే ఆల్వేస్ టేక్ 2x. ఎప్పుడూ అంతే 2x తీసుకోండి, ఏదన్నా ఉండి మిడిల్లో మీరు ఏదన్నా ఉండి 2x తీసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత ఉంది మనకి, ఈ మైనస్ ఉంది ప్లస్ ఉంది, మనకి అది అక్కర్లేదు. ఇప్పుడు ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత ఉంది, 1/2. ఓకే ఎక్స్ పక్కలో మనకి ఎంత ఉంది నంబరు, అది తీసుకోండి. ఎక్స్ పక్కలో ఉన్న నంబర్, ఎక్స్ కోఎఫిషియంట్లో ఉన్న మనకి నంబర్ మాత్రమే తీసుకోండి, సైన్ అక్కర్లేదు, సైన్ తీసుకోకండి. ఓకే నంబర్ మాత్రమే తీసుకోండి. మనకి ఎంత ఉంది, 1/2 ఉంది. ఈ 1/2 ఇక్కడ తీసుకోండి. ఓకే ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది, క్రాస్ మల్టిప్లై చేస్తే 1/4 అవుతుంది. అర్థమైందా, ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది, 1/4. దీన్ని నేను ఎలా రాస్తానో చూడండి, -2 ఎక్స్ స్క్వేర్, ఈ 2x తీసుకున్నాం కదా, ఈ మైనస్ అలాగే ఉంటుంది, ఈ 2x తీసుకున్నాం కదా, అది రాసుకోండి ఇక్కడ 2x ఇంటూ ఇది ఏదైతే x వచ్చింది కదా దాన్ని ఇక్కడ రాసుకోండి 1/4. తర్వాత ఈ 1/4 వచ్చింది కదా, ఈ 1/4 ప్లస్ 1/4 హోల్ స్క్వేర్, తర్వాత -1/4 హోల్ స్క్వేర్ చేసుకోండి. తర్వాత ఈ కాన్స్టెంట్ -3 ఎలాగుందో అలాగే రాసుకోండి, అదే యాజ్ ఇట్ ఈజ్. ఓకే దీన్ని మనం సింప్లిఫై చేస్తే -2 చూడండి ఈ టర్మ్ మనకి ఎలా ఉంది, ఇది కంప్లీట్లీ ఎలా ఉంది మనకి, a² - 2ab ప్లస్ b² ఫార్మేట్లో ఉందా. అంటే దీన్ని నేను ఎలా రాయొచ్చు అంటే x - 1/4 హోల్ స్క్వేర్ అని రాసుకుంటా. ఇంకా దీన్ని సింప్లిఫై చేయాలి కదా, ఈ టర్మ్ కూడా మనకి దాన్ని సింప్లిఫై చేద్దాం. మనకి ఏమొస్తుంది, -1/16 -3 ఉంది. ఓకే దీన్ని అయితే మీరు ఎల్సిఎం తీసుకోండి. ఎల్సిఎం తీసుకుంటే మనకి ఏమొస్తుంది, ఇది ఎల్సిఎం తీసుకుంటే మనకి ఏమవుతుంది, ఇది -1 -16 × 3 ఇది మనకి 48/16 అంటే ఇది మనకి -49/16 వస్తుంది. ఓకే ఇది మనకి ఈ టర్మ్ -49/16. ఓకే దీన్ని నేను ఈ ఫార్మేట్లో రాసుకోవాలి, x² - a² లేకుంటే x² + a². ఈ ఫార్మేట్లో మనం కన్వర్ట్ చేయాలి. ఓకే ఆల్రెడీ ఇది మనకి x² ఫార్మేట్లో ఉంది, దీన్ని నేను a² ఫార్మేట్లో రాయాలి. దీన్ని ఎలా రాస్తానంటే -2 x² x - 1/4 హోల్ స్క్వేర్ -49ని 7 అని రాసుకోవచ్చు, 7² కాబట్టి 7/4 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు నేను. ఓకే 7² ఏంటి 49 ఓన్లీ, 4² అంటే 16. ఓకే దీని 49/16ని నేను 7/4 హోల్ స్క్వేర్ అని రాసుకున్నా. ఇప్పుడు చూడండి ఇది ఏ ఫార్మేట్లో ఉంది మనకి, x² - a² ఫార్మేట్లో ఉంది. అర్థమైంది. ఈ కంప్లీట్గా మనకి ఏదైతే వచ్చిందో ఇప్పుడు 6 - 2x² + x ఈ వాల్యూని దీంట్లో పుట్ చేయండి, i2లో పుట్ చేయండి. i2 = ఇప్పుడు మనకి ఏమవుతుంది, √, మనకి -2 మనకి ఎంత వచ్చింది, అది x - 1/4 హోల్ స్క్వేర్ -7/4 హోల్ స్క్వేర్ ఇంటూ dx. ఇక్కడ మైనస్ ఉంది కదా మనకి, ఇది మైనస్ అనేది మనకి అండర్ రూట్లో ఉంటే మనకి ఏమవుతుంది, కాంప్లెక్స్ నెంబర్ అవుతుంది. అందువల్ల ఈ మైనస్ అనేది ఇన్సైడ్ మల్టిప్లై చేసుకోండి మైనస్ ఉంటే.
ఓకే, ఈ 2 అనేది మనం బయటకు తీసుకోవచ్చు, √2 అవుతుంది బయటకు తీసుకుంటే. ఓకే, ఈ మైనస్ ఇన్సైడ్ మల్టిప్లై చేస్తే మనకి ఇది 7/4 హోల్ స్క్వేర్ మైనస్ x మైనస్ 1/4 హోల్ స్క్వేర్ అవుతుంది dx. ఓకే, దీనికి మనకు ఒక ఫార్ములా అయితే ఉంది. ఏంటి అది ఫార్ములా అంటే ఇంటిగ్రేషన్ స్క్వేర్ రూట్ ఆఫ్ a² మైనస్ x² ఇంటూ dx ఈక్వల్ టు x/2 స్క్వేర్ రూట్ ఆఫ్ a² మైనస్ x². మీరు ఫార్ములాస్ అయితే మీకు రావాలి. ఓకే, మీరు ఫార్ములాస్ అయితే నేర్చుకోవాలి, అప్పుడే మీకు ఈజీ అవుతుంది ఈ సమ్స్ అన్ని సాల్వ్ చేయడానికి. sin ఇన్వర్స్ x/a ప్లస్ c, ఇదైతే మనకి ఫార్ములా. ఓకే, ఈ ఫార్ములా చూడండి, ఈ ఫార్ములాని కంపేర్ చేస్తే మనకి ఇది a², ఇది x². ఓకే, ఈ ఫార్ములాలో పుట్ చేయండి. పుట్ చేస్తే మనకి i2 ఏమొస్తుంది, మనకి i2 ఈజ్ ఈక్వల్ టు √2. ఓకే, మనకి x ఏంటి మనకి ఇక్కడ, ఇది a², ఇది x, దీని లోపల ఉంది కదా, ఇది మనకి x అవుతుంది. ఓకే, x మైనస్ 1/4/2 స్క్వేర్ రూట్ ఆఫ్ 7/4 హోల్ స్క్వేర్ మైనస్ x మైనస్ 1/4 హోల్ స్క్వేర్ ప్లస్ a² అంటే 7/4 హోల్ స్క్వేర్ బై 2 sin ఇన్వర్స్ x మనకి x మైనస్ 1/4 బై a వాల్యూ అంతా 7/4. ఓకే, దీన్ని సింప్లిఫై చేసుకుందాం. చూడండి, √2/2 x మైనస్ 1/4 అంటే ఎల్సిఎం తీసుకుంటే, దీన్ని నేను ఎల్సిఎం తీసుకుంటాను. ఎల్సిఎం తీసుకుంటే మనకి ఏమొస్తుంది, ఇది 4x మైనస్ 1/4 అవుతుంది. ఓకే, స్క్వేర్ రూట్ ఆఫ్ 7/4 హోల్ స్క్వేర్ మైనస్ x మైనస్ 1/4 హోల్ స్క్వేర్ ప్లస్ 7² అంటే 49/4² 16 ఇంటూ 2 sin ఇన్వర్స్ x ఎల్సిఎం తీసుకుంటే 4x మైనస్ 1/4 బై 7/4. ఓకే, ఇప్పుడు మనము చూడండి, ఈ 4 క్యాన్సిల్ చేయొచ్చు. ఓకే, దీన్ని నేను √2/4 2 8 4x మైనస్ 1 స్క్వేర్ రూట్ ఆఫ్ 7/4 హోల్ స్క్వేర్ మైనస్ x మైనస్ 1/4 హోల్ స్క్వేర్ ప్లస్ 49/32 sin ఇన్వర్స్ 4x మైనస్ 1/7. ఓకే, ఇదైతే మనకి రిక్వైర్డ్ i2 వచ్చింది. ఈ i2 అండ్ i1 వాల్యూని దీంట్లో పుట్ చేయండి. మీరు దీన్ని కాల్సుంటే ఈక్వేషన్ నెంబర్ 2 అని కూడా రాసుకోవచ్చు. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అని రాసుకోండి కాల్సుంటే. పుట్ i1 అండ్ i2 ఇన్ 2లో పుట్ చేస్తే మనకి రిక్వైర్డ్ i ఎంత వస్తుంది, మనకి ఫైనల్గా ఇది మనకి చూడండి i1 ఎంత ఉంది, i1 ఎంత ఉంది మనకి, దిస్ ఈజ్ i1 2/3. ఇక్కడ మనకి దీంట్లో అయితే మనకి ఆల్రెడీ -3/2 ఉంది, -3/2 ఉంది. ఓకే, i1 ఎంత ఉంది మనకి, i1 ఇంటూ 2/3 మనకి 6 మైనస్ 2x² ప్లస్ x హోల్ టు ద పవర్ ఆఫ్ 3/2 ఉంది ప్లస్ 13/2 మనకి ఇక్కడ √2/8 ఉంది. ఓకే, 4x మైనస్ 1 ఈ 13/2 అనేది ఎంటైర్ టర్మ్కి ఉంది, మల్టిప్లై ఉంటుంది. 7/4 హోల్ స్క్వేర్ మైనస్ x మైనస్ 1/4 హోల్ స్క్వేర్ ప్లస్ 49/32 sin ఇన్వర్స్ 4x మైనస్ 1/7. ఓకే, ప్లస్ c. ఇప్పుడు ఇంకా కొంచెం సింప్లిఫై చేస్తే మనకి ఈ 2 క్యాన్సల్, 3 క్యాన్సల్, మైనస్ 6 మైనస్ 2x² ప్లస్ x హోల్ టు ద పవర్ ఆఫ్ 3/2 ప్లస్ ఈ 13/2 ఇన్సైడ్ మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది, మనకి 13 కలిసి ఉంటే ఈ 2ని డినామినేటర్లో ఉన్న 2ని మీరు
ఇక్కడ మీరు దీన్ని ఎలా రాసుకోవచ్చు, 13√2/8 మనకి ఇది 4x - 1 స్క్వేర్ రూట్ ఆఫ్ దీన్ని మీరు 7/4 మైనస్ x - 1/4 ఓకే ప్లస్ 49/32 ఓకే ఇది మల్టిప్లై చేస్తున్నాం కదా 13/2 into 49/32 sin inverse 4x - 1/7 plus c. Okay, this is our final required answer. మనకి i వాల్యూ అయితే మనకి ఇంత వస్తుంది. ఓకే మీరు కొన్ని బుక్స్లో అయితే మీకు ఈ √2 అనేది సింప్లిఫై చేసి ఉంటారు. ఓకే ఇక్కడ ఏదైతే మనం 2 తీసుకున్నాం కదా ఈ 2ని అయితే √2 × √2 అని రాసి ఇక్కడున్న √2 ఇక్కడున్న √2 క్యాన్సిల్ చేసి డినామినేటర్లో √2 పెట్టుకుంటారు. ఓకే మీరు అలా కూడా చేయొచ్చు అండ్ ఇక్కడ కూడా దీన్ని కూడా సింప్లిఫై చేసుకుంటారు. ఓకే మీరు అలా అన్నా చేయండి, అదర్వైజ్ ఇంత పెట్టినా మీకు మార్క్స్ అయితే ఉంటుంది, మీరు ఇంత రాసినా మీకు మార్క్స్ ఉంటుంది. ఓకే ఇదైతే మీకు సింప్లిఫికేషన్ అయితే ఇలా చేయాలి. ఓకే ఈ ప్రాబ్లం అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నా, డీటెయిల్గా మీకు అర్థమైంది అనుకుంటున్నా. సేమ్ యాజ్ ఇట్ ఈస్ సెకండ్ ప్రాబ్లం అలాగే ఉంటుంది. మీకు సెకండ్ ప్రాబ్లం ఏదైతే ఉందో మీరు ట్రై చేయండి, యాజ్ ఇట్ ఈజ్ ఇదే మెథడ్లో మీరు ఈ సెకండ్ ప్రాబ్లం అయితే మీరు ట్రై చేయండి. ఓకే సేమ్ వర్కింగ్ రూల్ అన్నీ సేమ్ అదే ఉంటుంది. ఇక్కడ మనకి అడిషనల్గా ఫార్ములా ఒకటి చేంజ్ అవుతుంది. ఏంటి ఫార్ములా, దీంట్లో చేంజ్ అయ్యే ఫార్ములా ఏంటంటే మనకి ఇంటిగ్రేషన్, దీంట్లో మనకి ఇంట్ ఏంటంటే లాస్ట్లో మనకి అప్పుడే మనకి ఈ ఫార్ములా అయితే మనకి a² - x² వచ్చాయి కదా, కానీ ఇక్కడ మనకి అంటే √a² - x² ఈ ఫార్మేట్లో వచ్చా, కానీ ఇక్కడ మనకి ఇంటిగ్రేషన్ √a² + x² ఫార్మేట్ వస్తుంది. ఓకే అప్పుడు ఫార్ములా ఏంటంటే x/2 √a² + x² సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అన్ని ఫార్ములా అంతా సేమ్ ఉంటుంది. ఇక్కడ మనం సైన్ హైపర్బోలిక్ యూస్ చేస్తాం, సైన్ హైపర్బోలిక్ ఇన్వర్స్ x/a + c. ఓకే ఈ ఫార్ములా అయితే యూస్ చేస్తాం. చూడండి ఇక్కడ మనకి ఇక్కడ ఈ ఫార్ములాలో మనం ఏం యూస్ చేసాం, మనము సైన్ యూస్ చేసాం. ఫార్ములా మొత్తం సేమ్ అంతా ఉంటుంది, ఇక్కడ ప్లస్ ఉంటుంది. ఓకే ఇక్కడ ప్లస్ ఉంటుంది, ఇక్కడ ప్లస్ ఉంటుంది, ఇదంతా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇదంతా సేమ్ ఉంటుంది. ఇక్కడ ఇదంతా సేమ్, కానీ ఇక్కడ హెచ్ సైన్ ఇన్వర్స్ ఉంది కదా, ఇక్కడ సైన్ హెచ్ ఇన్వర్స్ అని రాస్తాం, హెచ్ రాస్తాం అంతే. ఇక్కడ ఫార్ములా మొత్తం సేమ్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే ఇదైతే మీకు ఇంటిస్తున్నా. ఓకే ఇది ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లం అయితే ఇప్పుడు చేద్దాం చూడండి. ఓకే మీకు ఒక ఐడియా వస్తుంది అది చేస్తే. ఓకే తర్వాత ఇది చేస్తే మీకు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇది సేమ్ అలాగే ఉంటుంది. ఓకే ఇది మీరు ట్రై చేయండి. ఓకే మీరు ట్రై చేస్తేనే, మీరు ఓన్గా ప్రాక్టీస్ చేస్తేనే ఈ ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి. ఓకే మీరు ప్రాబ్లమ్స్ మీరు ఓన్గా సాల్వ్ చేయలేదనుకోండి మీకు ఇది చాలా కష్టమవుతుంది, మీరు దీన్ని అయితే మీరు బయట కొట్టలేరు ఇది. ఓకే చాలా డిఫికల్ట్ అవుతుంది. మెథడ్ వర్కింగ్ రూల్ నేర్చుకోండి, మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే ఎవాల్యుయేట్ వర్కింగ్ రూల్ అన్నీ సేమే ఉంటుంది. ఫస్ట్ మనం రాసే ఫస్ట్ స్టెప్ ఏది ఉంది మనకి వర్కింగ్ రూల్ అదంతా సేమ్, అన్ని ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ మీకు సేమే ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే మనకి వర్కింగ్ రూల్ సేమ్ అని చెప్పాను కదా. వర్కింగ్ రూల్ ఫస్ట్ ఇది ఏదైతే ఉందో టర్ము న్యూమరేటర్లో ఉన్న టర్ము దట్ ఈజ్ ఈక్వల్ టు a టైమ్స్ ఆఫ్ డిఫరెన్షియేషన్ ఆఫ్ స్క్వేర్ రూట్ లోపల ఉన్న టర్మ్ని రాసుకోండి ప్లస్ b. ఓకే a ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ x² ఏంటి 2x మైనస్ 2 డిఫరెన్షియేషన్ ఆఫ్ x ఏంటి 1 డిఫరెన్షియేషన్ ఆఫ్ 10 అంటే కాన్స్టెంట్ కాబట్టి 0 ప్లస్ b. దట్ ఈజ్ ఈక్వల్ టు a అనేది ఇన్సైడ్ మల్టిప్లై చేస్తే 2ax మైనస్ 2a ప్లస్ b 2x ప్లస్ 5. ఓకే ఇప్పుడు మనం కోఎఫిషియెంట్స్ కంపేర్ చేద్దాం, x కోఎఫిషియెంట్స్ని అండ్ కాన్స్టెంట్ని కంపేర్ చేస్తాం. కంపేర్ చేస్తే మనకి ఏమొస్తుంది 2 ఈజ్ ఈక్వల్ టు 2a అండ్ 5 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2a ప్లస్ b.
ఓకే 2 క్యాన్సల్, ఏ వాల్యూ ఎంత వస్తుంది 1. ఇక్కడ మనకి ఏ వాల్యూ 1 పుట్ చేస్తే 5 + 2 = b, దట్ ఈజ్ ఈక్వల్ టు b ఎంత వస్తుంది మనకి 7. ఓకే ఈ వాల్యూ అనేది దీంట్లో పుట్ చేయండి. ఓకే దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటే దాంట్లో పుట్ చేస్తే మనకి 2x + 5 ఏమొస్తుంది మనకి 2x - 2 ప్లస్ b వాల్యూ 7. ఓకే దీన్ని ఈ వాల్యూని అయితే మీరు ఇంటిగ్రేషన్లో అయితే పుట్ చేయండి. ఇంటిగ్రేషన్ therefore integration 2x + 5 by square root of x² - 2x + 10 dx, that is equal to integration 2x + 5 దగ్గర 2x - 2 + 7 అయితే రీప్లేస్ చేయండి by square root of x² - 2x + 10 into dx. ఇప్పుడు టర్మ్స్ అనేది సపరేట్ రాసుకోండి. ఈ టర్మ్ ఒక సైడ్ ఇంటిగ్రేషన్ 2x - 2 by square root of x² - 2x + 10 dx ప్లస్ మళ్ళీ ఈ టర్మ్ అనేది ఒక సైడ్ రాసుకోండి. ఈ టర్మ్ ఓకే ఇంటిగ్రేషన్ 7 by square root of x² - 2x + 10 dx. ఓకే ఇప్పుడు దీన్ని నేను ఎలా చూడండి, దీనికి ఒక ఫార్ములా ఉంది. దీన్ని నేను I1 అనుకుంటున్నా కంప్లీట్లీ. దీన్ని I2 అనుకుంటే మనకి ఏమొస్తుంది I1 = ఏమవుతుంది ఇంటిగ్రేషన్ 2x - 2 by square root of x² - 2x + 1 సారీ 1 × 10 అది dx. ఓకే ఇప్పుడు మనకి దీనికి ఒక ఫార్ములా అయితే ఉంది. ఇంటిగ్రేషన్ చూడండి ఇంటిగ్రేషన్ f' by square root of f(x) ఓకే dx. మీరు లాస్ట్ ప్రీవియస్గా ప్రాబ్లం మీరు ఫార్ములా చూసారు కదా, సేమ్ అదే ఫార్ములానే. ఇంటిగ్రేషన్ f' f(x) all to the power of n dx ఉంటే దానికి ఏం రాస్తాం fn + 1 by n + 1 ఓకే ప్లస్ ఇది ఫార్ములా చూసారు కదా, సేమ్ అదే ఫార్ములానే. బట్ ఇక్కడ డినామినేటర్లో స్క్వేర్ రూట్ ఉంది. దీన్ని నేను ఎలా రాయొచ్చు మనము 2x - 2 by x² - 2x + 10 all to the power of 1/2. దీన్ని కావాల్సింటే న్యూమినేటర్కి తీసుకోవచ్చు. తీసుకుంటే మనకి 2x - 2 x² - 2x + 10 all to the power of -1/2 dx అని రాసుకోవచ్చు. ఇక్కడ మనకి కంపేర్ చేస్తే దీని ఫార్ములాలో కంపేర్ చేస్తే n వాల్యూ ఎంత మనకి, దిస్ ఈస్ ద n వాల్యూ, సారీ n వాల్యూ అంటున్నా. ఇది f'(x), ఇది f(x), ఇది n వాల్యూ ఎంత -1/2. దీంట్లో పుట్ చేస్తే మనకి రిక్వైర్డ్ ఫార్ములా మనకి ఏమొస్తుంది 2 times of square root of f(x) వస్తుంది. డైరెక్ట్గా మీరు ఇంతంతా చేసే బదులు డైరెక్ట్గా ఇది గుర్తుపెట్టుకున్నా చాలు మీరు. లేకుంటే గుర్తులేదు అంటే ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఓకే n వాల్యూ ఎంత మనకి -1/2. ఓకే మనకి ఫైనల్గా ఆన్సర్ మనకి ఏమొస్తుందంటే I2 = f ఎంత ఉంది x² - 2x + 10 ఓకే all to the power of మనకి 1/2 వస్తుంది. అంటే ఫార్ములాలో పుట్ చేస్తే మనకి డైరెక్ట్ ఫార్ములాలో పుట్ చేసేయండి. సింప్లిఫికేషన్ చేసుకుని టైం వేస్ట్ చేయకుండా ఓకే n వాల్యూ పుట్ చేయకుండా డైరెక్ట్ ఆల్రెడీ ఈ ఫార్ములా డైరెక్ట్ సింప్లిఫికేషన్గా ఇచ్చాను కదా, దీంట్లో పుట్ చేస్తే 2 times of square root of x² - 2x + 10. ఇది మనకి I2. ఇంకా I2 అంటున్నా I1. ఇది మనకి I1. ఇప్పుడు I2 ఫైండ్ అవుట్ చేద్దాం. I2 ఏంటి ఉంది మనకి ఇంటిగ్రేషన్ 7 by కాన్స్టెంట్ కాల్సింటే మీరు బయట పెట్టుకోండి square root of x² - 2x + 10 ఓకే dx, దట్ ఈజ్ ఈక్వల్ 7 అండ్ కాన్స్టెంట్ బయట పెట్టుకోండి. ఇంటిగ్రేషన్ 1 by square root of x² - 2x + 10 into dx. దీన్ని మనం a - b x² - a²
ఇదేదో ఒక ఫార్మేట్లో అయితే మనం కన్వర్ట్ చేయాలి. x² - a² లేకుంటే x² + a² ఫార్మేట్. దీంట్లో ఏదో ఒకటి ఫార్మేట్ మనం కన్వర్ట్ చేయాలి కాబట్టి x² - 2x + 10. దీన్ని మనం ఎలా రాస్తాం చూడండి. ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, x² కోఎఫిషియంట్ 1 ఉందా లేదా, ఉంది. x² కోఎఫిషియంట్ 1 ఉంది. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తా, 2x ఈక్వల్ ఇక్కడ x కోఎఫిషియంట్ నెంబర్ ఎంత ఉంది, 2 ఉంది. ఇక్కడ రాసుకోండి 2. ఈ 2 క్యాన్సల్ అయితే x ఎంత వస్తుంది, 1. ఓకే, నేను దీన్ని ఎలా రాస్తానంటే x² ఇక్కడ మైనస్ అనేది అలాగే ఉంటుంది, 2x × 1. ఓకే, దీన్ని నేను 1² ఈ 1ని 1² - 1² రాసుకుంటా, కాన్స్టెంట్ 10 అని రాసుకుంటా. దట్ ఈజ్ ఈక్వల్ టు చూడండి ఈ కంప్లీట్ నెంబర్ ఏదైతే ఉందో దీన్ని చూడండి, a² - 2ab + b². ఈ ఫార్మేట్లో ఉందా, దీన్ని నేను x - 1 హోల్ స్క్వేర్ అని రాసుకుంటా. దీన్ని సింప్లిఫై చేస్తే +9 వస్తుంది మనకి. -1 హోల్ స్క్వేర్ అంటే -1 + 10 అంటే +9 కదా మనకి. ఓకే, అర్థమైందా. దీన్ని నేను x - 1 హోల్ స్క్వేర్ +9ని 3² అని రాసుకోవచ్చా, 3² అని రాసుకోవచ్చు మనం 9ని. ఓకే, ఇప్పుడు ఈ వాల్యూని దాంట్లో పుట్ చేస్తే I2 = 7 × ఇంటిగ్రేషన్ 1/√(x - 1 హోల్ స్క్వేర్ +3² × dx. మనకు ఒక ఫార్ములా అయితే ఉంది. ఏంటి ఫార్ములా అంటే ఇంటిగ్రేషన్ 1/√(x² + a² × dx. ఓకే, దీనికి మనకు ఒక ఇంటిగ్రేషన్ ఫార్ములా అయితే ఉంది. మనకి ఏంటి ఫార్ములా, సైన్ హైపర్బోలిక్ దట్ ఈజ్ ఈక్వల్ టు సైన్ హైపర్బోలిక్ ఇన్వర్స్ x/a. ఓకే, ఇదైతే మనకి ఫార్ములా. ఓకే, దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫార్ములా, సైన్ హైపర్బోలిక్ ఇన్వర్స్ x/a. ఈ ఫార్ములా అయితే అప్లై చేయండి. అప్లై చేస్తే మనకి ఇది ఏమొస్తుంది, మనకి ఇది సైన్ హైపర్బోలిక్ ఇన్వర్స్ x దగ్గర ఏముంది x - 1, a దగ్గర ఏముంది 3. దిస్ ఈజ్ I2. ఓకే, I1 I2ని మనకి దీంట్లో పుట్ చేయండి. ఈక్వేషన్ నెంబర్ 2 తీసుకుంటే పుట్ 1 అండ్ I2 I1 అండ్ I2 ఇన్ 2లో పుట్ చేస్తే మనకి రిక్వైర్డ్ ఆన్సర్ ఏమొస్తుంది, I = 2 times of √(x² - 2x + 10 + 7 sin hyperbolic inverse x - 1/3 + c. దిస్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. ఓకే, ఇది అర్థమైంది అనుకుంటున్నా. సిమిలర్లీ ఇలాంటి ప్రాబ్లం ఇంకొక ప్రాబ్లం ఉంది కదా, ఇది మీరే ట్రై చేయండి. ఓకే, ఇదేం డిఫికల్ట్ ఏం కాదు. ఇప్పుడు ఇది ఎలా మీరు వర్కింగ్ రూల్ ఎలా అప్లై చేశారో ఈ ప్రాబ్లం కూడా సేమ్ అదే టైప్ ఆఫ్ వర్కింగ్ రూల్ అప్లై చేయండి. ఓకే, ఇప్పుడు నేను ఈ ప్రాబ్లం అయితే సాల్వ్ చేస్తే చూడండి, మీరు ఓన్గా ట్రై చేస్తేనే మీకు ప్రాబ్లం సాల్వ్ చేయడం వస్తుంది. ఓకే, మీరు ఇది ఎలా చేశారో అలాగే చేయండి. సేమ్ మెథడ్ ఫార్ములా అంతా సేమ్ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఏది దీనికైతే మనకి ఏది చేంజ్ కాదు. ఫార్ములాస్ అన్నీ సేమ్ ఉంటుంది, మెథడ్ అంతా సేమ్. ఓకే, దీనికి కూడా సేమ్ వర్కింగ్ రూల్ అనేది సేమ్ ఉంటుంది. ఓకే, అది అప్లై చేద్దాం. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఎవాల్యుయేట్ ఇంటిగ్రేషన్ x + 1/x² + 3x + 12 × dx. ఓకే, ఫస్ట్ వర్కింగ్ రూల్ ఏంటి, x + 1 = a టైమ్స్ ఆఫ్ డిఫరెన్షియేషన్ ఆఫ్ డినామినేటర్లో టర్మ్ రాసుకోండి. ఇక్కడ స్క్వేర్ రూట్ లేదు. ఓకే, డైరెక్ట్గా మనకి ఇది రాసేసుకోండి +b. ఓకే, నెక్స్ట్ డిఫరెన్షియేషన్ ఆఫ్ x² ఏంటి, 2x, 3 అలాగే ఉంటుంది. డిఫరెన్షియేషన్ ఆఫ్ x 1, డిఫరెన్షియేషన్ ఆఫ్ 12 కాన్స్టెంట్ కాబట్టి 0 + b. ఓకే, a అనేది మల్టిప్లై చేసుకుంటే 2 times 2ax + 3a + b. ఓకే, ఇది x + 1. ఓకే, దీన్ని 1 అని పెట్టుకోండి. ఓకే, కోఎఫిషియెంట్స్ కంపేర్ చేస్తే 1 = 2a,
దట్ మీన్స్ a ఈజ్ ఈక్వల్ టు 1/2 వస్తుంది. ఓకే, దెన్ కాన్స్టెంట్ 1 ఈజ్ ఈక్వల్ టు 3a ప్లస్ b ప్లస్ b. 1 మైనస్ 3/2 ఈక్వల్ టు b. 2 మైనస్ 3/2 ఈక్వల్ టు b. b వాల్యూ ఎంత వస్తుంది? మైనస్ 1/2 ఈక్వల్ టు b. ఓకే, ఏ వాల్యూ b వాల్యూ వచ్చింది కదా, ఈ ఏ వాల్యూ b వాల్యూని అయితే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి దీంట్లో. చేసాం. ఓకే, ఈ ఏ వాల్యూ b వాల్యూని 1లో పుట్ చేస్తే మనకి ఏమొస్తుంది? మనకి x ప్లస్ 1 ఈక్వల్ టు మనకి ఏ వాల్యూ దగ్గర 1/2 2x ప్లస్ 3 b దగ్గర మనకి మైనస్ 1/2 వస్తుంది. ఈ వాల్యూ మొత్తాన్ని మనకి ఇంటిగ్రేషన్లో పుట్ చేయండి. దేర్ ఫోర్ ఇంటిగ్రేషన్ ఏమైతే మనకి ఇంటిగ్రేషన్ x ప్లస్ 1 బై x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 12 ఇంటూ dx దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ x ప్లస్ 1 ప్లస్లో మనకి 1/2 2x ప్లస్ 3 మైనస్ 1/2 అయితే పుట్ చేసాం, డివైడెడ్ బై x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 1/2 ఇంటూ dx. ఓకే, దీన్ని మనం ఈ 1/2 దీన్ని సపరేట్గా రాసుకుంటే 1/2 2x ప్లస్ 3 డివైడెడ్ బై x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 12 dx మైనస్ ఇంటిగ్రేషన్ 1/2 డివైడెడ్ బై x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 12 dx. అర్థమైంది కదా? ఈ ఫస్ట్ ఈ టర్మ్ రాసుకున్నాం, తర్వాత ఈ టర్మ్. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ 1/2 అనేది కాన్స్టెంట్ బయటకు పెట్టుకోండి. 2x ప్లస్ 3 బై x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 12 ఇంటూ dx మైనస్ 1/2 కాన్స్టెంట్ బయట పెట్టుకుంటే ఇంటిగ్రేషన్ 1 బై x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 12 ఇంటూ dx. ఓకే, ఈ మొత్తాన్ని నేను I1 అనుకుంటున్నా, దీన్ని I2 అనుకుంటున్నా. ఇది మనకి I1, ఇది I2. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి మొత్తం ఈక్వేషన్ని. ఓకే, ఇప్పుడు I1 ఏమవుతుంది మనకి ఇంటిగ్రేషన్ 2x ప్లస్ 3 బై x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 12 ఓకే ఇంటూ dx. దీనికి మనకి ఒక ఫార్ములా అయితే ఉంది, ఇంటిగ్రేషన్ f డాష్ ఆఫ్ x బై f ఆఫ్ x. ఇది ఎలా వచ్చిందంటే మనకి సబ్స్టిట్యూషన్ మెథడ్ నుండి వచ్చింది. మీరు సబ్స్టిట్యూషన్ అంతా చేసి అక్కర్లేదు, డైరెక్ట్ ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఓకే ఓకే ప్లస్ సి. ఓకే, ఇది ఎలా వచ్చింది అంటే డినామినేటర్ది ఓకే దాన్ని సంథింగ్ కాన్స్టెంట్ అని పెట్టుకుంటే ఓకే దాని డిఫరెన్షియేషన్ ఏమవుతుంది? న్యూమరేటర్ అవుతుంది. అప్పుడు మనకి ఏమవుతుంది? లాగ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వస్తుంది. ఓకే, ఇలా వస్తుంది మనకి ఫార్ములా అయితే ఇలా వస్తుంది. ఓకే, ఇది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్, ఇది మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్, లాగ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది ఫార్ములా. ఓకే, I1 ఈజ్ ఈక్వల్ టు మనకి ఫార్ములా అప్లై చేస్తే మనకి ఆన్సర్ ఏమొస్తుంది? ఇప్పుడు లాగ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత ఉంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 12. ఓకే, ఇదైతే మనకి I1 వచ్చింది. సిమిలర్లీ I2 ఫైండ్ అవుట్ చేద్దాం. I2 ఇంటూ ఇంటిగ్రేషన్ మనకి ఏముంది? 1 బై ఎక్స్ స్క్వేర్ మనకి ఏముంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 12 ఓకే dx. ఇప్పుడు మనము దీన్ని అయితే సింప్లిఫై చేయాలి కదా. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 12 ఈక్వల్ టు నేను చెప్పాను ఫస్టే 2x తీసుకోండి, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పక్కలో ఏదైతే నెంబర్ ఉంటుందో దాన్ని ఇక్కడ తీసుకోండి 3. ఎక్స్ ఏమవుతుంది మనకి ఇప్పుడు? 3/2 అవుతుంది. ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు మనము? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ఇంటూ 3/2. ఎక్స్ ఏదైతే వచ్చిందో ఇక్కడ రాసుకోండి, 2x ఇంటూ 3/2 ఓకే ప్లస్ ఈ 3/2 హోల్ స్క్వేర్ చేయండి, తర్వాత ప్లస్ మైనస్ చేసుకోండి. ఇక్కడ ఉన్న నెంబర్ని స్క్వేర్ చేసి ప్లస్ మైనస్ చేసుకోండి, క్యాన్సిల్ చేస్తే సేమే వస్తుంది మనకి. ఓకే, ఇప్పుడు ఈ మొత్తం ఏదైతే వాల్యూ ఉందో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? దీన్ని మనం ఎలా రాయొచ్చు? ఎక్స్ చూడండి, ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ఫార్మాట్లో ఉందో, అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3/2 హోల్ స్క్వేర్ ఓకే మైనస్ దీన్ని సింప్లిఫై చేస్తే ఎంత వస్తుంది మనకి? దీన్ని సింప్లిఫై చేయండి, సింప్లిఫై చేస్తే మైనస్ 9/4 ప్లస్ 12 ఓకే మైనస్ 9 ప్లస్ 48/4 ఓకే ఇది మనకి ఏమవుతుంది? ఇది 39 అవుతుంది. 39 ఓకే
బై 4 39/4 వస్తుంది. ఇది 39/4. ఓకే, దీన్ని నేను ఈ ఫార్మేట్లో రాసుకోవాలి. x² - a² ఫార్మేట్. ఈ ఫార్మేట్ మనం కన్వర్ట్ చేయాలి కదా. దాన్ని ఎలా చేస్తాను నేను, x + 3/2 హోల్ స్క్వేర్ మైనస్ దీన్ని 39కి మనకి ఎలాంటి స్క్వేర్ రూట్ లేదు కాబట్టి దీన్ని నేను √39 హోల్ స్క్వేర్ అని రాసుకుంటా. ఓకే, బై ఈ 4ని 2 అని రాసుకోవచ్చు. 2 స్క్వేర్ అంటే 4. ఇక్కడ √39 హోల్ స్క్వేర్ అంటే ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే 39 వస్తుంది మనకి. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ వాల్యూని మనం ఇంటిగ్రేషన్లో పుట్ చేద్దాం. I2 ఏమైతుంది మనకి ఇప్పుడు, ఇది వర్కింగ్ రూల్, జస్ట్ సైడ్లో రాసుకోండి అది. ఓకే, 1/x + 3/2 హోల్ స్క్వేర్ మైనస్ √39/2 హోల్ స్క్వేర్ ఇంటూ dx. ఇది మనకి ఫార్ములా అయితే ఉంది కదా, మనకి ఇంటిగ్రేషన్ 1/x² + a² ఇంటూ dx. దట్ ఈజ్ ఫార్ములా ఏంటి మనకి, ఇది మనకి ప్లస్ వస్తుంది కదా, ఇది మనకి ప్లస్ వస్తుంది. ఇది దిస్ ఈజ్ ప్లస్, ఇది మనకి ప్లస్ వస్తుంది. ఓకే, ఇది ఫార్ములా ఇది. ఓకే, ఏంటి మనకి 1/a tan 1x/a. ఓకే, ఇది ఫార్ములా గుర్తుపెట్టుకోండి ఇది. ఓకే, ఈ ఫార్ములా దాంట్లో పుట్ చేస్తే మనకి ఏమొస్తుంది, I2 = 1/a వాల్యూ దగ్గర ఏముంది మనకి √39/2 ఉంది. √39/2 ఉంది. ఓకే, tan 1 x ఎంత మనకి x + 3/2 బై ఏ వాల్యూ అంతా √39/2. ఓకే, దీన్ని సింప్లిఫై చేసుకుంటే మనకి 2/√39 tan 1 LCM తీసుకుంటే 2x + 3/2 బై √39/2. ఓకే, మీరు ఎగ్జామ్లో ఇదంతా రాసుకుని టైం వేస్ట్ చేసే నెసరీ లేదు. మీరు డైరెక్ట్గా కలిసి ఉంటే మీరు ఈ స్టెప్ రాసుకోవచ్చు, 2x + 3/√39. ఓకే, డైరెక్ట్గా మీరు ఈ స్టెప్ని అయితే రాసేసుకోండి మీరు. ఓకే, బట్ సింప్లిఫికేషన్ చేసుకుంటే మీకే క్లియర్ ఉంటుంది. I1 I2ని ఈక్వేషన్ నెంబర్ 2లో పుట్ చేయండి. పుట్ I1 అండ్ I2 ఇన్ ఈక్వేషన్ 2 పుట్ చేస్తే మనకి I ఎంత వస్తుంది, ఆల్రెడీ 1/2 ఉంది కాబట్టి కాన్స్టెంట్, 1/2 ఇంటూ log ఆఫ్ x² + 3x + 12, తర్వాత మైనస్ బయట 1/2 ఉంది ఇంటూ I2 వాల్యూ 2 ఇంటూ √39 tan 1 2x + 3/√39. ఓకే, ఈ 2 క్యాన్సల్ అయితే మనకి ఫైనల్గా I ఎంత వస్తుంది మనకి 1/2 log ఆఫ్ x² + 3x + 12 మైనస్ tan 1 2x + 3/√39 ప్లస్ దిస్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. ఇలా అయితే మీరు సింప్లిఫికేషన్ చేయాలి. ఇలాంటి టైప్ ఆఫ్ మీకు వేరే ఇచ్చిన మెథడ్ అయితే గుర్తుపెట్టుకోండి. వర్కింగ్ రూల్ అంతా సేమే. ఓకే, ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఈ ఫార్ములా అయితే గుర్తుపెట్టుకోండి. ఫార్ములాస్ అయితే ఇంపార్టెంట్, మీకు ఫార్ములాస్ అయితే గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇదంతా కదా మనకి. ఇప్పుడు మనకి మీరు ఇలాంటివి ఇంకా వేరే ఏది ఇచ్చినా చేస్తారు కదా, మీరు ఇలాంటివి ఏది ఇచ్చినా చేయగలగాలి. ఓకే, డినామినేటర్లో ఇది కాకుండా ఈ వాల్యూస్ కాకుండా వేరే వాల్యూస్ ఇచ్చినా మీరు చేయాలి. ఓకే, సేమ్ ఇది కూడా మనకి ఫస్ట్ ప్రాబ్లం ఏదైతే ఉంది కదా, ఇది ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లము సేమ్ అలాంటిదే. ఓకే, చూద్దాం, అది కూడా నేను చేసి చూపిస్తాను. ఓకే, ఇదైతే చేద్దాం. ఓకే, మనకి ఇది కొంచెం ఇది అన్నిటికీ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది కదా. ఓకే, ఇది వర్కింగ్ రూల్ అంతా మనకి సేమే ఉంటుంది. ఇది కూడా చేసి చూపిస్తాం మీకు. మనకి క్వశ్చన్ ఏముంది, మనకి ఎవాల్యుయేట్, మనకి ఈ నేను ఏదైతే సాల్వ్ చేస్తున్నానో ఈ PDF అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే నేను షేర్ చేస్తా. ఓకే, మన ఛానల్ నేమ్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చింటా, మీరు వెళ్ళి అక్కడ కావాల్సిన PDFని డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఓకే, ఎవాల్యుయేట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 5 మైనస్ ఎక్స్ బై ఎక్స్ మైనస్ 2 ఇంటూ డిఎక్స్. ఓకే, ఇదైతే మనకు చాలాసార్లు ఎగ్జామ్లో అయితే అడిగారు ఇది, అందువల్ల ఇంపార్టెంట్. ఫస్ట్ దీన్ని మనం రేషనలైజేషన్ చేసుకోవాలి. ఓకే, ఇదైతే మనకి ఇచ్చాడు కదా, కన్వర్ట్ చేస్తున్నా. అందుకోసం నేను 5 మైనస్ ఎక్స్ బై 5 మైనస్ ఎక్స్ని మల్టిప్లై చేసుకుంటే ఇప్పుడు మనకి ఇదేమవుతుంది, ఈ స్క్వేర్ రూట్ అనేది అన్నిటికి లోపల ఉన్న ప్రతి ఒక్క వాల్యూకి ఉంటుంది కాబట్టి సపరేట్గా రాసుకోవచ్చు. 5 మైనస్ ఎక్స్ ఇక్కడ న్యూమినేటర్లో 5 మైనస్ ఎక్స్ 5 మైనస్ ఎక్స్ ఉంది కాబట్టి 5 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు, డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2 5 మైనస్ ఎక్స్ అని రాసుకోవచ్చు ఇంటూ డిఎక్స్. ఓకే, ఇప్పుడు ఈ స్క్వేర్ రూట్ అండ్ స్క్వేర్ గెట్ క్యాన్సిల్ అయితే మనకి న్యూమినేటర్లో 5 మైనస్ ఎక్స్ డివైడెడ్ బై, ఇప్పుడు మనకి మల్టిప్లై చేసుకుంటే 5x, మనకి ఇది 5x మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 10 ప్లస్ 2x ఇంటూ డిఎక్స్. దీన్ని మనం సింప్లిఫై చేసుకుంటే ఇంటిగ్రేషన్ 5 మైనస్ ఎక్స్ బై స్క్వేర్ రూట్ ఆఫ్, మనకి ఇది ఎలా ఉంది, మనకి 7x మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 10 డిఎక్స్. ఓకే, ఇలా ఉందా మనకి. చూడండి, ఇది మనకి చూస్తే మనకి ప్రీవియస్గా మనం డిస్కస్ చేసిన మెథడ్ టైపే ఉందా, సేమ్ అదే మెథడ్ ఉంది. ఓకే, పైన వాల్యూ స్క్వేర్ రూట్ ఆఫ్ సంథింగ్ వాల్యూ ఉంది, వర్కింగ్ రూల్ సేమే. మనకి 5 మైనస్ ఎక్స్ మనం ఎలా రాయొచ్చు, ఏ టైమ్స్ ఆఫ్ డిఫరెన్షియేషన్ ఆఫ్ స్క్వేర్ రూట్ లోపల ఉన్న టర్మ్ని రాసుకుంటాం. ఓకే, ప్లస్ బి. ఓకే, డిఫరెన్షియేషన్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఏ ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ ఏ 7, అలాగే డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ 1, డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ 2x, డిఫరెన్షియేషన్ కాన్స్టెంట్ 0 ప్లస్ బి. ఓకే, 5 మైనస్ ఎక్స్. ఓకే, 5 మైనస్ ఎక్స్ కూడా ఏ ఇన్సైడ్ మల్టిప్లై చేస్తే 7a మైనస్ 2ax ప్లస్ బి. ఓకే, ఇప్పుడు ఎక్స్ కోఎఫిషియంట్ని కంపేర్ చేస్తే ఇది ఎక్స్ కోఎఫిషియంట్. ఓకే, ఎక్స్ కోఎఫిషియంట్ని కంపేర్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఇక్కడ -1 ఉంది, ఇక్కడ మనకి -2a ఉంది. మైనస్ మైనస్ క్యాన్సిల్ అయితే ఏ వాల్యూ ఎంత వస్తుంది, 1/2. కాన్స్టెంట్ కంపేర్ చేస్తే 5 ఈజ్ ఈక్వల్ టు 7a ప్లస్ బి. ఓకే, 5 ఈజ్ ఈక్వల్ టు 7 ఇంటూ ఏ ప్లస్లో 1/2 పుట్ చేయండి ప్లస్ బి. 5 మైనస్ 7/2 ఈక్వల్ టు బి వస్తుంది. ఓకే, మనకి 5 2 ఎల్సిఎం తీసుకుంటే 5 2 10 మైనస్ 7/2 దట్ ఈస్ బి. బి ఈజ్ ఈక్వల్ టు మనకి 3/2 వస్తుంది. ఓకే, ఏ వాల్యూ బి వాల్యూ, దీన్ని మనం ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటే దాంట్లో పుట్ చేయండి. 5 మైనస్ ఎక్స్ మనకి ఏమొస్తుంది, 5 మైనస్ ఎక్స్ ఏ వాల్యూ దగ్గర 1/2 మైనస్ 2x ప్లస్ 7 ప్లస్ బి వాల్యూ ఎంత 3/2. ఓకే, ఈ వాల్యూని దేర్ఫోర్ మనకి ఇంటిగ్రేషన్ ఏమవుతుంది, దేర్ఫోర్ మనకి ఫైనల్గా ఇంటిగ్రేషన్ ఏమవుతుంది, మనకి ఇంటిగ్రేషన్ 5 మైనస్ ఎక్స్ బై ఎక్స్ మైనస్ 2 ఇంటూ డిఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు మనకి 5 మైనస్ ఎక్స్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఇంటూ మనకి 7x మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ మైనస్ కాదు మైనస్ -10 ఇంటూ డిఎక్స్ ఈక్వల్ టు ఈ 5x దగ్గర ఏం రిప్లేస్ చేస్తున్నాం, 5 మైనస్ ఎక్స్ దగ్గర 1/2 మైనస్ 2x ప్లస్ 7 ఇది 3/2 ప్లస్ 3/2 all divided by square root of 7x minus x square minus 10 into dx. ఓకే, ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేద్దాం. సపరేట్గా రాసుకుంటే 1/2 కాన్స్టెంట్ బయట పెట్టుకోండి. ఇంటిగ్రేషన్ -2x ప్లస్ 7 all divided by 7x minus x square minus 10 into dx ప్లస్ 3/2 కాన్స్టెంట్ బయట పెట్టుకోండి. ఇంటిగ్రేషన్ 1/square root of 7x minus x square minus 10 into dx. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, దీన్ని నేను I2 అనుకుంటున్నా, దీన్ని I1 దీన్ని I2 అనుకుంటా. ఓకే, దీన్ని I1 అనుకున్నా, దీన్ని I2 అనుకుంటే దీన్ని ఈక్వేషన్ మొత్తాన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి.
ఓకే, మనకి ఏమొస్తుంది, ఇది I1 ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ -2x + 7 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 7x - x² - 10 dx. ఫార్ములా చెప్పాను కదా, ఏంటి ఫార్ములా, f' x బై స్క్వేర్ రూట్ ఆఫ్ f(x) dx ఉంటే దాని వాల్యూ ఎంత, 2 టైమ్స్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ f(x). ఓకే, ప్లస్ సి, ఇది ఫార్ములా గుర్తుంది కదా. ఓకే, దీంట్లో ఫార్ములాలో పుట్ చేస్తే I1 ఏమొస్తుంది మనకి, 2 టైమ్స్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ f(x) ఎంత, 7x - x² - 10. ఓకే, ఇదైతే మనకి ఫార్ములా అయితే వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ I2 ఫైండ్ అవుట్ చేద్దాం. I2 మనకి ఏముంది, I2 ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 7 - x² - 10 7x - x² - 10 ఇంటూ dx. ఇప్పుడు దీన్ని మనం ఎలా చేయాలి, దీన్ని నేను -x² + 7x - 10 ఈక్వల్ టు ఈ ఫస్ట్ 2x తీసుకోండి, దట్ ఈజ్ ఈక్వల్ టు x పక్కలో ఉన్న నంబర్ ఏది మనకి 7. ఈ 7 ఇక్కడ రాసుకుంటే x ఏమొస్తుంది మనకి 7/2. దీన్ని నేను ఎలా రాస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి x² కోఎఫిషియంట్ ఏముండాలి, ఆల్వేస్ 1 ఉండాలి. కానీ ఇక్కడ -1 ఉంది కాబట్టి -1 కామన్ తీస్తా. -1 కామన్ తీసుకుంటే ఇది ఏమవుతుంది, x² - 7x ఇది +10 అవుతుంది. ఓకే, తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మెథడ్ సేమ్ చేయండి. x² - 2x ఇంటూ x ఏముంది 7/2 ప్లస్ ఇప్పుడు ఏం చేయాలి, 7/2 హోల్ స్క్వేర్ - 7/2 హోల్ స్క్వేర్ కాన్స్టెంట్ +10 అలాగే పెట్టుకోండి. ఇది సింప్లిఫై చేస్తే ఈ మొత్తం వాల్యూని ఎలా రాసుకోవచ్చు, ఈ మొత్తం వాల్యూని a² - b² ఫార్మేట్లో రాసుకోవచ్చు. a - 7/2 హోల్ స్క్వేర్, దీన్ని సింప్లిఫై చేస్తే ఎంత వస్తుంది మనకి, ఎల్సిఎం తీసుకుంటే -49/4 + 10 -49 + 40/4 మనకి -9/4 వస్తుంది. అంటే దీన్ని మనం 3/2 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చా, కరెక్టా, ఇంత అయితే రాసుకోవచ్చు. ఇప్పుడు మనము దీనికి ఫార్ములా అయితే అప్లై చేద్దాం. ఫైనల్గా మనకి ఫార్ములా దీన్ని ఇంటిగ్రేషన్లో అయితే పుట్ చేయండి. I2 ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ టర్మ్ దగ్గర మనం ఇది పుట్ చేస్తాం -1. ఈ మైనస్ అనేది ఇన్సైడ్ మల్టిప్లై చేసుకోండి, ఇక్కడే మల్టిప్లై చేసుకోండి, మళ్ళీ ఇక్కడ ఒకటి రాసుకొని ఎందుకు ఊరికే. ఇక్కడ మైనస్ని ఇన్సైడ్ మల్టిప్లై చేసుకుంటే మనకి ఏమొస్తుంది, 3/2 హోల్ స్క్వేర్ -x - 7/2 హోల్ స్క్వేర్. అంటే a² - b² ఫార్మేట్లో ఉంది, సారీ a² - x² ఫార్మేట్లో ఉంది. ఓకే, దీన్ని ఇక్కడ రాసుకోండి, 3/2 హోల్ స్క్వేర్ -x - 7/2 హోల్ స్క్వేర్ ఇంటూ dx. ఓకే, దీనికి మనకి ఫార్ములా ఉంది, ఏంటి ఫార్ములా మనకి, ఇంటిగ్రేషన్ 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ a² - x². అప్పుడే చూసాం కదా ఫార్ములా ఏంటి మనకి, sin ఇన్వర్స్ x/a + c. ఇదైతే ఫార్ములా అయితే గుర్తుపెట్టుకోండి, sin ఇన్వర్స్ x/a + c. ఓకే, ప్రీవియస్గా మనం అదే ఫార్ములా రాసాం కదా, ఒక్క నిమిషం. ఓకే, ఇది x² + a² ఉంటే sin ఇన్వర్స్ వస్తుంది. ఓకే, sin హైపర్బోలిక్ ఇన్వర్స్. ఇక్కడ మనకి x² - a² ఉంది, సారీ a² - x² ఉంది కాబట్టి sin ఇన్వర్స్. ఓకే, ఫార్ములాస్ అయితే మనకి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఫైనల్గా I2 ఏమవుతుంది మనకి, sin ఇన్వర్స్ x వాల్యూ ఎంత, x - 7/2, a వాల్యూ 3/2. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు sin ఇన్వర్స్ ఎల్సిఎం తీసుకుంటే 2x - 7/3, 2 క్యాన్సల్ అవుతుంది, నేను డైరెక్ట్గా రాసేస్తున్నా. ఓకే, ఇంత అయితే వస్తుంది I1 I2 వాల్యూ. పుట్ I1 అండ్ I2 ఇన్ 2లో పుట్ చేస్తే ఫైనల్గా మనకి ఆన్సర్ ఏమొస్తుంది, I ఈజ్ ఈక్వల్ టు మనకి I ఏముంది మనకి ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ I ఏమొస్తుంది 1/2 ఇంటూ ఇక్కడ మనకి +3/2 ఉందా. ఓకే, 1/2 ఇక్కడ 1/2 ఉంది. I1 ఏమొచ్చింది మనకి log ఆఫ్ 2 టైమ్స్ ఆఫ్
స్క్వేర్ రూట్ ఆఫ్ ఎంత ఉంది మనకి 7x మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 10 తర్వాత ప్లస్ 3/2 i2 ఎంత ఉంది మనకి సైన్ ఇన్వర్స్ 2x మైనస్ 7/3 ప్లస్ దిస్ 2 క్యాన్సల్ అయితే దీన్ని మనం స్క్వేర్ రూట్ ఆఫ్ 7x మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 10 ప్లస్ 3/2 సైన్ ఇన్వర్స్ 2x మైనస్ 7/3 ప్లస్ సి అని రాసుకోవచ్చు. దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఫైనల్ ఆన్సర్. ఐ వాల్యూ అయితే మనకి ఇంత అయితే వస్తుంది. ఓకే, ఇదైతే అందరికీ క్లియర్ అని అనుకుంటున్నాం. ఓకే, ఈ ప్రాబ్లం అయితే అందరికీ క్లియర్ అనుకుంటున్నా. సేమ్ మిగతా క్వశ్చన్ ఏదైతే ఉందో మనకి ఇది ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లం ఏది ఒక్క నిమిషం చూడండి. ఈ మెథడ్ అయితే సేమ్ ఇది ఎలా ఉందో అలాగే చేయండి. మీకు జస్ట్ ఒక ఇంటి ఇస్తా. వర్కింగ్ రూల్ సేమే కదా, మనకి వర్కింగ్ రూల్ అంతా అయితే సేమే ఉంటుంది. మనకి ఇక్కడ చేంజ్ కావడం ఏది ఉండదు. ఓకే, పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే నేను చేసిస్తాను. ఇక్కడ ఇంట్ ఫస్ట్ వర్కింగ్ రూల్ అప్లై చేస్తే మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏం రావాలి మనకి ఏ ఇంటూ డిఫరెన్షియేషన్ చేస్తే ఏమొస్తుంది మనకి డిఫరెన్షియేషన్ 1 0 డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ 1 డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ 2x ప్లస్ బి. ఓకే, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ 2ax ప్లస్ బి. ఓకే, కంపేర్ చేస్తే ఎక్స్ 1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2a b ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, మనకి ఏ వాల్యూ ఎంత వస్తుంది మైనస్ 1/2 వస్తుంది. ఈ 1/2 ఇక్కడ పుట్ చేస్తే బి వాల్యూ 1/2 వస్తుంది. ఇది ఏ వాల్యూ బి వాల్యూ ఇక్కడ పుట్ చేసుకోండి. ఓకే, మనకి ఇదైతే వస్తుంది. ఇంకా నేను పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు ఇలా ఉంది కదా. ఇప్పుడు మనం ఆల్రెడీ చెప్పాను కదా ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఆల్వేస్ 1 ఉండాలని. అక్కడ నేను ఏం చేస్తాను -1 కామన్ తీస్తా. -1 కామన్ తీస్తే ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 1 వస్తుంది. తర్వాత 2x తీసుకోండి. 2xని కన్సిడర్ చేసుకుంటే ఎక్స్ పక్కలో ఉన్న నంబర్ ఎంత 1 ఈక్వల్ టు 1 చేయండి. ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది 1/2. ఇప్పుడు మనకి ఇది ఎలా కన్వర్ట్ అవుతుంది -1 అయిపోతుంది. ఫైనల్గా మనకి ఇది ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ఇంటూ 1/2. ఓకే, తర్వాత ప్లస్ 1/2 హోల్ స్క్వేర్ మైనస్ 1/2 హోల్ స్క్వేర్ మైనస్ 1. ఓకే, ఇది మనకి ఫైనల్గా ఎలా వస్తుంది -1. ఓకే, ఇది సింప్లిఫై చేసుకోండి. ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ఇంటూ 1/2. ఓకే, ఇది డైరెక్ట్గా రాసేస్తాను. ఓకే, మీకు జస్ట్ ఇంటి చేయడానికి అయితే రాస్తున్నా. మీరు యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఫార్ములాస్ అన్నీ ఉన్నాయి కాబట్టి చేసుకోండి. ఇది -1. ఇది మనకి ఎక్స్ మైనస్ 1/2 హోల్ స్క్వేర్. ఇది సింప్లిఫై చేస్తే మనకి -1/2 1/4 -1 -4/4 అంటే -5/4 అంటే √5/2 హోల్ స్క్వేర్ అవుతుంది. ఈ మైనస్ ఇన్సైడ్ మల్టిప్లై చేస్తే √5/2 హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 1/2 హోల్ స్క్వేర్. అంటే ఇప్పుడు మనం అప్లై చేయాల్సిన ఫార్ములా ఏంటంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఈ ఫార్ములా అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఈ ఫార్ములా అయితే మీరు అప్లై చేసుకోవాలి. ఓకే, ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇంకంతా సేమ్ మీకు ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. ఓకే, మీరు ప్రాక్టీస్ చేస్తేనే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, నేను ఇక్కడ కొన్ని మీకు ఒక్కొక్క ప్రాబ్లం ఇచ్చాను కదా, మీరు అన్ని ప్రాబ్లమ్స్ చేసక్కర్లేదు. మీరు మెథడ్ నేర్చుకొని ఒక్క ప్రాబ్లం మీరు చేయగలిగితే మీరు ఇంకా టైం వేస్ట్ చేయకుండా వేరే ప్రాబ్లమ్స్ చేసుకోవచ్చు మీరు. ఓకే, మళ్ళీ మీరేమన్నా మీరు మర్చిపోతుంటే మళ్ళీ మీరు ఏం చేస్తారు, మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఫార్ములాస్ అయితే మీరు అట్లీస్ట్ ఈ ఒక్క ప్రాబ్లమ్స్లో నేను డిస్కస్ చేసిన ఫార్ములాస్ అయినా గుర్తుపెట్టుకోండి, ప్రాక్టీస్ చేయండి. అట్లీస్ట్ ఈ ఫార్ములాస్లో మనం ఈ ప్రాబ్లమ్స్లో డిస్కస్ చేసిన ఫార్ములాస్ ఏదైతే ఉన్నాయో ఈ ఫార్ములాస్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, మనం ఈ ఒక్క వీడియోలో అయితే మనం ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అయితే డిస్కస్ చేసాం కదా. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొన్ని
ప్రాబ్లమ్స్ అయితే డిస్కస్ చేద్దాం. తర్వాత నేను ఇంకొక వీడియోలో రిడక్షన్ ఫార్ములాస్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకే, అందరికీ ధన్యవాదాలు. జై భువనేశ్వరి.